ఇండస్ట్రీలో అందరికంటే అందగాడు ఆ ఒక్క అలవాటుతో కెరీర్ క్లోజ్. చివరికి సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే స్టార్ అవ్వచ్చు, కానీ స్టార్ గా నిలబడాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు. క్రమశిక్షణ, మంచి అలవాట్లు, కెరీర్ పై ఫోకస్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఒక తప్పు నిర్ణయం, ఒక చెడు అలవాటు ఎన్నేళ్ల కష్టాన్ని క్షణాల్లో చెరిపేస్తుంది. అలాంటి విషాద కథే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి అందగాడు అని పేరు తెచ్చుకున్న ఓ హీరో, దర్శక నిర్మాతలు క్యూ కట్టింత క్రేజ్ సంపాదించిన నటుడు, పౌరాణిక పాత్రలకు పర్ఫెక్ట్ చాయిస్ గా గుర్తింపు పొందిన స్టార్ చివరికి తన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకున్నాడంటే నమ్మగలరా? అందం, అభినయం, పొడవైన వ్యక్తిత్వం, రాజసంగా కనిపించే రూపం, ఇవన్నీ ఆయనకు దేవుడు ఇచ్చిన వరాలు. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత ఆకర్షణ. మద్రాస్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూసి నిర్మాతలు స్వయంగా సినిమా అవకాశాలు ఇచ్చేవారట. అప్పట్లో ఎంతో మంది యువ హీరోల్లో ఆయనకే ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అంతేకాదు, నటరత్న ఎన్టీఆర్ స్వయంగా చూసి తన సినిమాలో అవకాశం ఇచ్చిన అదృష్టం కూడా ఈ హీరోకే దక్కింది. ఇక ఒక నటుడికి అంతకంటే పెద్ద గుర్తింపు ఇంకేముంటుంది? ఎన్టీఆర్ లాంటి మహానటుడు స్వయంగా ఎంపిక చేసి ఎంతో ప్రతిష్టాత్మకమైన పాత్రను కూడా అప్పగించారంటే ఆయనలో ఎంతటి ప్రతిభ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ విధి రాసిన కథ ఒకటైతే మనిషి తీసుకునే నిర్ణయాలు మరోలా ఉంటాయి. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్లు, ముఖ్యంగా ఒక చెడు అలవాటు ఆయన జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన వ్యక్తి క్రమంగా అవకాశాలు కోల్పోయి చివరికి ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది. అసలు ఎవరి హీరో? ఆయన ఎందుకు అంత వేగంగా స్టార్ అయ్యారు? ఎన్టీఆర్ ఆయనను ఎలా గుర్తించారు? రాముడి పాత్రకు ఎంపిక కావడం వెనుక జరిగిన ఆసక్తికర సంఘటన ఏంటి? అంతటి భవిష్యత్తు ఉన్న నటుడు ఎందుకు మధ్యలోనే కెరీర్ను కోల్పోయాడు? నిజంగానే ఒకే ఒక్క అలవాటు ఆయన జీవితాన్ని తలకిందులు చేసిందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఆయన సినీ ప్రయాణాన్ని తెలుసుకోవాలి. ఆ హీరో మరెవరో కాదు, ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హరినాథ్. పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ్ రాజు. కళా నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన హరినాథ్ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన తండ్రి బుద్ధరాజు వరహలరాజు రచయిత మాత్రమే కాదు, సినీ రంగంతో కూడా అనుబంధం ఉన్న వ్యక్తి. అక్కినేని నాగేశ్వరరావు నటించిన మాయాలోకం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. అలాంటి వాతావరణంలో పెరిగిన హరినాథ్ కు చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెరగడం సహజమే. కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నారు. స్టేజ్ పై ఆయన నటనకు చూసిన వాళ్ళంతా భవిష్యత్తులో గొప్ప నటుడు అవుతాడని చెప్పేవారట. ఇక అదే మాట నిజమైంది కూడా. మద్రాస్ వెళ్లిన తర్వాత ఒకరోజు ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన రూపం చూసి ఓ నిర్మాత సినిమా అవకాశం ఇవ్వడంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత ఒక్క సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పౌరాణిక, జానపదం, సాంఘికం ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం సీతారామ కళ్యాణం. ఈ సినిమా కోసం రాముడి పాత్రకు కొత్త నటుడిని వెతుకుతున్న ఎన్టీఆర్ ఒకరోజు పాండీ బజార్లో హరినాథ్ ను చూసి ఆశ్చర్యపోయారట. ఆయన రూపం, వ్యక్తిత్వం చూసి వెంటనే రాముడి పాత్ర చేయాలని అడిగారట. మేకప్ టెస్ట్ గురించి చెప్పినప్పుడు టెస్ట్ లో ఫెయిల్ అయితే నా కెరీర్ పై ప్రభావం పడుతుంది అని హరినాథ్ చెప్పారట. అప్పుడు ఎన్టీఆర్ చిరునవ్వుతో నీ మీద నీకు నమ్మకం ఉంటే భయం ఎందుకు అంటూ స్వయంగా నుదుట తిలకం దిద్ది ధైర్యం చెప్పారట. చివరకు రాముడి పాత్రకు హరినాథ్ ఎంపిక కావడం ఆయన కెరీర్ లో మర్చిపోలేని ఘట్టంగా నిలిచిందే. అలాంటి గొప్ప అవకాశాలు, అద్భుతమైన భవిష్యత్తు, స్టార్ ఇమేజ్ అన్ని ఉన్న జీవితంలో క్రమశిక్షణ కోల్పోతే ఏమవుతుందో హరినాథ్ కథ చెబుతుంది. ఆ కాలంలో వచ్చిన కథనాల ప్రకారం ఆయన ధూమపానం వంటి వ్యసనాలకు బానిసయ్యారని చెప్పేవారు. పౌరాణిక పాత్రలు పోషించే సమయంలో ఎన్టీఆర్ ఎంత నిష్ఠగా ఉండేవారో అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో హరినాథ్ రాముడి గెటప్ లోనే సిగరెట్ తాగుతున్నారనే విషయం తెలిసి ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనే కథనాలు కూడా వినిపిస్తాయి.
అయితే ఈ విషయాలకు సంబంధించిన కొన్ని వివరాలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన కథనాల ఆధారంగా చెప్పబడుతూ ఉంటాయి. ఇక వాటిలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత క్రమశిక్షణ కోల్పోవడం, వృత్తి పట్ల నిర్లక్ష్యం చూపడం వల్ల ఆయన సినీ ప్రయాణం ఆశించినంత దూరం వెళ్ళలేకపోయింది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అత్యంత అందగాడిగా ప్రశంసలు అందుకున్న నటుడు చివరికి నెమ్మదిగా అవకాశాలు కోల్పోయి ప్రేక్షకులకు దూరమయ్యాడు. సినీ చరిత్రలో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ శాశ్వతంగా స్టార్లు కాలేరని, విజయాన్ని నిలబెట్టుకోవడానికి వ్యక్తిత్వం, క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని గుర్తు చేసే జీవిత కథల్లో హరినాథ్ కథ కూడా ఒకటిగా నిలిచిపోయింది.